నిన్ను మార్కెట్కి వెళ్ళి అక్కాయి మటన్ తెమ్మంది. పని చేస్తున్నాను కనబట్లా? ఏంటి రోయ్ సౌండ్ తేడా వస్తుంది, ఎక్స్ట్రా డైలాగులు వస్తున్నాయి. అక్కాయికి చెప్పనేంటి ఆ రెండో కాలు కూడా కట్టు. అమ్మగారు నాకు కాలు తీయించేశారు. ఈ కాలు కూడా పోతే ఎలా బతకాలయ్యా? ఊపిరి పీల్చుకొని వెళ్ళే. అయ్యా కాఫీ. ఓకే. ఏంట్రా కామెడీనా? మనకు అసలు డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. బలిసిందిరా నీకు. ఉట్టి కప్పిచ్చి కాఫీ ఇచ్చానంటారా దొక్కదంతా. అక్కాయికి చెప్పనేటి ఆ రెండో కన్ను కూడా పీకేస్తుంది. అయ్యా క్షమించండి అయ్యా, ఓ కన్ను కనపడక కాఫీ పోసిన కప్పు మారిపోయింది. క్షణంలో తెస్తా. ఒక్కటి ఇచ్చానంటే ఇలా ఎదవ సన్న దొరుకుతారు మాకు. అక్కాయి కోపానికి గురై అవయవాలు పోగొట్టుకున్న అభాగ్యులు. నమస్కారం బాబు. నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? అర్జెంటుగా అక్కయ్య గారితో మాట్లాడాలి. రండి. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం. నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక కాదు, ఎత్తు వెయ్యి. దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి. వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అద్దం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక బిస్కెట్ నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. ఊరి నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా? ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా? కోడుగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపడరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. మీకు దండం పెడతాను రా. నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపరించారేంట్రా? అమ్మ రే అప్పుడు సెట్లారా చంపేస్తాను. జాగ్రత్త దంతండి. గోతిగా నక్కలా చూపెట్రా నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తింటనే తింటరా. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా కోసమనే జీవించున్నది. అయ్యి బాబాయ్ దోమలంటే ఏనుగులా ఉన్నాయి. కమాన్ మేడం, కమాన్ మేడం. సారీ మేడం. లోపలికి బాబాయ్. నా బెహెట్రే మూచా. అలాగే బిల్ ఎంత? బ్యాలెన్స్ తప్పింది, రేపు చూసుకుందాం. అక్కడ तुम
एक कमरे में बंद हो तेंगर तक्कर तेंगर तक्कर तेंगर तक्कर तेंगर तक्कर ఆపేసా. అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. 2 ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే? అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్ట్ లో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను. నిన్నే తెరచేస్తాను. వెళ్ళు సార్. వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్ లో పక్కన మనుషులు పెట్టుకుని, అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? నా పిల్ల మీద కూర్చుంటావు, ఎంత ధైర్యం నీకు? అమ్మో ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా పక్కనే కూర్చొని తిన్నాయినా. చాలా పెద్ద అడుగు, మళ్ళీ పెడతాను. ఏమే ఉన్నదంతా ఉడిచి పెడతావా? మా చాకలతో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారేమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి? ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదన అంతా ఇందుక హారతి కర్పూరంలో కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదన్నా, ఆదివారం రా వండి పెడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపడి చెప్పు డాడీ. డాడీయా? బట్టా నీకు డాడీ? వీడు మన అబ్బాయి, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూపెట్టుకొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడిపోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిశాడు. అరిసే చుట్టుపక్కల కొట్టపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు ఇలా కొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు. అవును, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నన్ను లోనకి వెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలారా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా. పట్టుకున్నా. దొంగ టికెట్లా? లోపలికి బాగున్నా. చూడు అమ్మ హారతి తీస్తానంది. హారత హారతి